టు మై ఛానల్ 529 ప్రొడక్షన్స్. ఇవాళ మనం మాట్లాడబోయే మూవీ 'శ్రీనివాస మంగపురం'. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మూవీ అండ్ జయకృష్ణ ఘట్టమనేని, రాశా తదానీల డెబ్యూ. వన్ లైన్‌లో చెప్పాలంటే ఫిల్మ్ చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంది అండ్ టెంప్లేటెడ్‌గా ఉంది. బేసికల్లీ ఇది ఒక లవ్ స్టోరీ అండ్ ఇది సేమ్ రొటీన్ స్క్రీన్ ప్లే. హీరో ఫస్ట్ హాఫ్‌లో ఒక మోటివ్ ఉంటది. అవన్నీ ఏంటనేది సెకండ్ హాఫ్‌లో తెలుస్తది. అదే స్క్రీన్ ప్లే ఫాలో అయితది. అండ్ లీడ్ పెర్ఫార్మన్సెస్ 'జయకృష్ణ ఘట్టంనేని' గాని, 'రాశా తదాని' గాని బిలో ఆర్డినరీ‌గున్నాయి. సో, దాంతోటి సినిమాని అస్సలు హెల్ప్ అవ్వదు. ఓవరాల్‌గా చెప్పాలంటే స్టోరీ పద్ధతిగా ఎళ్తది. కానీ బోరింగ్‌గా ఉంది. ఇది షార్ట్ రివ్యూ. ఫాలో అలాంగ్ ఫర్ ఫుల్ రివ్యూ. శ్రీను ప్లేడ్ బై జయకృష్ణ ఘట్టంనేని తిరుపతికి ఎంటర్ అవుతాడు. తిరుపతిలో మంగ అనే అమ్మాయి ప్లేడ్ బై రాశా తదానిని ఫస్ట్ టైమ్ చూసి లవ్‌లో పడ్డట్టుగా చూపిస్తారు. ఇది ఫిల్మ్ ఇట్లా ప్రోగ్రెస్ అవుతూ, అవుతూ ఇంటర్వెల్‌కి వచ్చేసరికి అతనొక నిజం పేరు, నిజం ఐడెంటిటీ రివీల్ అవుతాయి. కానీ ఇది మనకు ఫస్ట్ 10, 15 మినిట్స్‌లోనే మనకి ఇది ఇట్లా ఉంటది అని అర్థమైపోతది. అయితే ఇక్కడ స్టోరీ ఫ్రెష్‌నెస్ ఒక్కటే ప్రాబ్లమ్ కాదు. స్టోరీ పాతగున్నా ఒక్కొక్కసారి సీన్స్ కొత్తగా తీసి, క్యారెక్టర్స్ వాళ్ళ కన్వర్జేషన్స్ అవన్నీ కొత్తగుంటే మేబీ ఇంట్రెస్టింగ్ ఉంటుండేనేమో. కానీ ఈవెన్ అవి గూడా ఆర్డినరీగా టెంప్లేటెడ్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది విలన్స్ ఉంటారు. 'శ్యామ్' ఒక విలన్, 'అజయ్' ఒక, 'శ్రీనివాస్ వదలమని' ఒక, వీళ్ళందరికీ స్లోమో షాట్స్ అండ్ అదేంటి చిన్న చిన్న గూన్స్‌ని బీటప్ చేయడము సేమ్ మనం ఎన్నో సార్లు చూసినట్టే ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ని పర్స్యూ చేయడము అండ్ ఈ విలన్ ఇంట్రొడక్షన్స్ ఇవన్నిటితోటి ఫస్ట్ హాఫ్ అయిపోతది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరో యొక్క యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయితది. అండ్ ఇక్కడ హీరో గ్రాండ్ ఫాదర్‌గా మోహన్ బాబు ఇంట్రొడ్యూస్ అవుతారు. సో, మోహన్ బాబుని చూడగానే ఐ థాట్ ఆయన లుక్ అండ్ మేకప్ అండ్ ప్రెజెంటేషన్ చాలా బావుంది. అండ్ ఐ వాస్ ఎక్సైటెడ్ యాస్ హి ఈస్ రియల్లీ ఎ పవర్‌ఫుల్ యాక్టర్. బట్ మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్, రైటింగ్ లేదు. మీట్ లేకపోతే ఈవెన్ ఒక గ్రేట్ యాక్టర్ కూడా ఏం చేయలేడు. సో, సేమ్ అదే ప్రాబ్లమ్ వస్తది మళ్ళీ. చాలా టైమ్ ఫిల్మ్‌లో విలన్ ఇంట్రొడక్షన్స్‌కి ఇట్లాంటి వాటికి అయిపోయేసరికి యాక్చువల్ లవ్ స్టోరీ హీరో, హీరోయిన్ ఎలా లవ్‌లో పడ్డారు అనేది చెప్పడానికి అసలు టైమే లేదు. సో, టైం లేకపోయేసరికో మరి ఏంటో తెలీదు గానీ జస్ట్ వాళ్ళిద్దరూ లవ్‌లో పడడం అనేది కొన్ని టెంప్లేట్ షాట్స్ ఒక 2 సీన్స్‌లో అయిపోతది. అసలొక కనెక్షన్ లేదు అండ్ ఒక రీజన్ లేదు ఎందుకు లవ్‌లో పడ్డారని. సో, చాలా హడావిడిగా అయిపోతదది ఆ సీన్స్. అండ్ హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్‌లో కన్విక్షన్ లేకపోవడంతో గూడా మనకేమి అసలే కనెక్షన్ ఉండదు. ఫిల్మ్‌లో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయి అంటే డెఫినిట్‌గా లొకేషన్స్. తిరుపతి గాని, బెల్లారి గాని ఒక లివ్డ్ ఇన్ ఫీల్ ఒస్తది. అంటే అవి చూపించిన లొకేషన్స్ ఎప్పుడు చూసినట్టు గుర్తులేదు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి అండ్ చాలా బాగా చూపించారు. సో, సినిమాటోగ్రఫీ ఈస్ ఆల్సో రియల్లీ గుడ్. ఇవేవి టూరిస్ట్ డెస్టినేషన్స్ కాదు. ఏదో పాష్ లొకేషన్స్ కాదు. ఒక ఆర్డినరీ టౌన్సే గానీ బట్ చాలా బ్యూటిఫుల్‌గా చూపించినట్టు అనిపించింది. సో, కుడోస్ టు సినిమాటోగ్రఫీ అండ్ ఆల్సో లొకేషన్ స్కౌటింగ్. ప్రొడక్షన్ డిజైన్ గూడా చాలా బావుంది. చూపించిన ఇల్లులు గానీ, అవి లైక్ పందులు గానీ, అవన్నీ కూడా చాలా బాగా చూపించిండ్రు. సో, టెక్నికల్లీ ద ఫిల్మ్ ఈస్ రియల్లీ గుడ్. ఈవెన్ 'జీవి ప్రకాష్' మ్యూజిక్ 2 సాంగ్స్ ఆర్ రియల్లీ గుడ్. సో, వి కెన్ క్లియర్‌లీ సీ అజయ్ భూపతికి డైరెక్టోరియల్ చాప్స్ చాలా ఉన్నాయి. హి ఈస్ రియల్లీ గుడ్ డైరెక్టర్. బట్ he lacked a good script. So because of his direction, actually film is bearable. But because of lack of writing, it never is engaging. వన్ లైన్‌లో చెప్పాలంటే 'శ్రీనివాస మంగపురం' ప్రిడిక్టబుల్. ఒక పద్ధతిగా స్టోరీ ఉంది. కానీ బోరింగ్ ఉంది.